ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు మరియు బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘరగర్ దంపతులకు ఒకసారి ఆత్మ ప్రణామాలు తెలుపుకొని కార్యక్రమం స్టార్ట్ చేసుకుందాం. మాస్టర్స్, మనము 3 రోజుల నుంచి జీవభావము దైవభావము అనే విషయం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు 4వ రోజు. అయితే మనం జీవభావము దైవభావము ఎందులో ఉంటే, ఏ ఆహారం తీసుకుంటే, ఏం వింటే, ఏం చూస్తే జీవభావంలో ఉన్నట్లు లేదా దైవభావంలో ఉన్నట్లు, రెండింటి మధ్యలో తేడా అనేది నిన్న తెలుసుకున్నాం. ఈరోజు నోట్ చేసుకోండి. అందుకే అనిత్య వస్తు వివేకం అన్నారు శంకరాచార్యుల వారు. ఇది ఉన్నవారికే సాధన కుదురుతుంది. అనిత్యమైన వాటి మీద ఆశ వదిలి నిత్యమైన వాటి వెనక పరుగులు పెట్టు. ఏం చెప్తున్నాడు ఆదిశంకరాచార్యుల వారు? నిత్య అనిత్య వస్తు వివేకం ఉండాలి. అంటే ఏది నిత్యమైంది, ఏది అనిత్యమైంది, ఇది ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు సాధన బాగా కుదురుతుంది. అనిత్యమైన వాటి మీద మనం ఆశ వదులుకోవాలి. వదులుకుంటే అప్పుడు ఏం చేస్తాం? ఏదైతే నిత్యమైందో దాని వెనుక మనం పరిగెడతాం కదా. లేకుంటే పరిగెట్టగలుగుతామా? లేదు. ఈ ఏవైతే శాశ్వతం కావో వాటి వెనుకే మన మనసు ఉంటుంది. మన మనసు ఉన్నప్పుడు ఇంకా మనం కళ్ళు మూసుకున్నా మనకు ధ్యానం కుదరదు, ఇంకా దాని మీదనే ఉంటుంది. మరి నిత్యమైన దాని వెనుక మనం పడాలి. నిత్యమైనది ఏది అంటే దైవం ఒక్కటే. ఆ దైవం వెంబడే మనం ప్రయాణించాలి. దానికోసమే మనం ప్రయత్నం చేయాలి. మరి ఈ అనిత్యమైనటువంటిని మనకు నీళ్లు ఎలా దారపోస్తామో అలా వదిలేసేయాలి. అంటే ఉదాసీనంగా ఈ అనిత్యమైనటువంటి వాటిని వదిలేసేయాలి. వదిలేస్తే ఇంకా మనం నిత్యమైన దాని వెంట ఉండగలుగుతాం. అంటే ఈ శరీరానికి ఆహారం ఎంత అవసరమో అంతే తినాలి. కానీ నేను రోజు పంచభక్ష పరిమాణాలే తినాలి అని మనం అనుకుంటే ఇక సాధన కాదు కదా. మనం ఒక పని కూడా చెయ్యలేము, ముందుకు వెళ్ళలేము. ఓకే, నెక్స్ట్, శరీరం నిలబడడానికి ఆహారం, సాధన చెయ్యడానికి ఆహారం అవసరం. అంటే శరీరమును ఉండడానికి అది మితాహారం, యుక్తమైనది, ధర్మపరమైన ఆహారం ఉండాలి. అంటే శరీరంకే హాని అవుతుంది. ఈ శరీరం నిలబడడానికి మాత్రమే మనం ఆహారం తీసుకోవాలి. సాధన చేయడానికి ఆహారం అవసరం. మనకు భగవద్గీతలో 6వ అధ్యాయం 17వ శ్లోకంలో కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఏంటి అది? యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. అంటే నీకు ఇక్కడ యుక్తమైన ఆహారము, ధర్మపరమైన ఆహారము, న్యాయంగా సంపాదించినటువంటి ఆహారం అదే ఉండాలి నీకు. అప్పుడే నీకు ఈ ధ్యాన యోగం అనేది సిద్ధిస్తుంది అని చెప్పాడు. అప్పుడు నీకు ఆ తిన్న ఆహారము నీ వంటబడుతుంది, నీ సాధన చేయడానికి చక్కగా అనుకూలంగా ఉంటుంది. ఇది కొంచెం ఈ శ్లోకం యొక్క వివరణ రాసుకోండి. ధ్యానానికి చాలా అనుకూలమైన ఆహారం సాత్విక ఆహారం. ఇది ఆయువును, బలాన్ని, ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. ఎక్కువగా తిని భుక్తాయాసంతోనూ, తక్కువగా తిని ఆకలితోనూ,
బాధపడక అవసరానికి అనుగుణంగా యుక్తమైన ఆహారం మితంగా తీసుకోవాలి. ఇప్పుడు చాలా మటుకు అందరికి ఒక ఉన్న అలవాటు ఏంటంటే, మనకు రుచిగా ఉంటే ఎక్కువగా ఈ ఆహారాన్ని తీసుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ధ్యానానికి చాలా అనుకూలమైన ఆహారం సాత్విక ఆహారం. ఈ సాత్విక ఆహారం తీసుకుంటే ఏమవుతుంది, మనకు ఆయుష్ పెంచుతుంది, శరీరానికి బలాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, తర్వాత సుఖాన్ని ఇస్తుంది. ఇన్ని రకాల లాభాలు. ఏ ఆహారము? సాత్వికమైనటువంటి ఆహారం. మరి ఎక్కువగా తిని ఆయాసం వచ్చేటట్లు ఉండకూడదు. అలాగని తక్కువగా తిని ఆకలి బాధతో ఉండకూడదు. మనకేంటి, అవసరానికి అనుగుణంగా మనకు శరీరానికి ఎంత అవసరమో అంతే ఆహారాన్ని మితంగా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ యుక్తాహారం అంటే శాకాహారం. యుక్తాహారం, ఆహారం. శ్రేష్టమైన యుక్తాహారం అంటే ఫలాహారం. ఆకలి ఉన్నప్పుడే తినాలి. ఆకలి ఎంత ఉందో అంతకన్నా 2 ముద్దలు తక్కువ తినాలి. వారానికి 1 రోజు నిరాహారిగా ఉండాలి, అంటే ఉపవాసం. లంకనం పరమ ఔషధం కదా. మనిషి శారీరక మానసిక అవసరాలకు అనుగుణంగా సరి అయిన నిద్రించాలి. యోగంతో కూడుకున్న నిద్ర యోగ నిద్ర. అదే సరి అయిన నిద్ర. మన కర్తవ్య నిర్వహణకు మనం చేసే చేష్టలు ధర్మయుక్తంగా ఉండాలి. యుక్త విహారం చెయ్యాలి. ప్రక్కవాడిని కష్టపెట్టి మనం సుఖం పొందడం కాదు. పక్కవాడి సుఖం కూడా మన సుఖంతో కలిసి ఉంటే అది యుక్త విహారం అవుతుంది. మన శరీరానికి సరిపోయే ఆహారం తీసుకోవాలి. ఎక్కువ తీసుకోవద్దు, తక్కువ తీసుకోవద్దు. తర్వాత నెక్స్ట్ ఏంటి, నిద్ర. ఇంకా దానికంటే ముందేంది, వారానికి ఒకసారి ఉపవాసం ఉండాలి. లంకనం పరమ ఔషధం. దాని తర్వాత నిద్ర గురించి. నిద్ర ఎట్లుండాలి అంటే, మనకు మన అవసరాలకు అనుగుణంగా సరైన నిద్ర ఉండాలి. అది యోగంతో కూడుకున్న నిద్ర ఉండాలి. అందుకే ఏం చేయాలంటే, మనం ప్రతిరోజు పడుకునేప్పుడు నిద్రపోయే కంటే ముందు కనీసం 15 నిమిషాలు, అంతకు వీలు కాదంటే 5 నిమిషాలైనా సరే శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేసి పడుకోవాలి. ఇంకా నడుము నొప్పి వచ్చింది, తలనొప్పి వచ్చింది, మా వల్ల అవుతలేదు కూర్చోవడానికి అన్న వాళ్ళు కూడా ఏం చేయాలంటే, పరుపు మీద పడుకొని కనీసం శ్వాసను గమనిస్తూ పడుకోవాలి. పడుకున్న వెంటనే నిద్ర ఏం రాదు కదా, కాస్త టైం పడుతుంది కదా, అట్లా. అందుకే ఆ యోగంతో కూడుకున్న నిద్ర యోగ నిద్ర అవుతుంది. అదే సరైన నిద్ర. మరి మన చేష్టలు ఎట్లా ఉండాలంటే ధర్మయుక్తంగా ఉండాలి. మనకి ఎట్లా ఉంటుందంటే, ఎంతసేపు మనం సుఖపడాలి, పక్కనోడు కష్టపడాలి, అలా ఉండొద్దు. పక్కవాడు సుఖపడాలి, మనము సుఖపడాలి. అప్పుడే మనం చేసే చేష్టలు చక్కగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్, మన సుఖం కోసమే మన చేష్ట అయితే అది యుక్తమైనది కాదు. మనం తిరిగే ప్రదేశాలు మానసిక ప్రశాంతతను కలిగించేవిగా ఉండాలి. ఉద్రేకాలను ప్రకోపింపచేసేవిగా ఉండకూడదు. అంతేకాకుండా మనం సరి అయిన జ్ఞానాన్ని సంపాదించాలి. ఏంటి సరి అయిన జ్ఞానం అంటే, తన్ను తాను తెలుసుకునే జ్ఞానమే సరి అయిన జ్ఞానం. ఇప్పుడు
మనం ఎక్కడైనా టూర్లు వెళ్తాం, తీర్థయాత్రలకు అనుకోండి, ఇంకా వేరే ఎక్కడైనా సరే, అక్కడ మనం తిరిగే ప్రదేశాలను ఎలా ఉండాలంటే మన మానసిక ప్రశాంతతను గొలిపేవిగా మనకు ఉండాలి. అంతేగాని అక్కడ చూస్తే మనకు ఈర్ష్య అసూయ పుట్టుకొచ్చేటట్లు ఉండకూడదు. మామూలుగా ప్రాపంచికంలో ఉన్నప్పుడు అయ్యో మనకు కూడా లేవు అవి అనే ఆలోచనే చాలా మటుకు మనకు వస్తాయి. కానీ ఎక్కడైనా సరే మనం ఆ ప్రశాంతతను చేకూర్చే ప్రదేశాలు తిరగాలి. అలాంటి ప్రదేశాలకు మనం వెళ్తే మన మనసు ఇంకా ప్రశాంతత ఉంటుంది. లేదంటే ఆ ఉన్న ప్రశాంతతను కోల్పోతాం, అంతే కదా. కాబట్టి మనం ఆ తిరిగే ప్లేసెస్ కూడా చెక్ చేసుకొని వెళ్ళాలి. అంతేకాకుండా మనం సరి అయిన జ్ఞానాన్ని సంపాదించాలి. సరి అయిన జ్ఞానం ఏంటి అంటే నిన్ను నువ్వు తెలుసుకోవడమే సరి అయిన జ్ఞానం. ఎలా తెలుసుకుంటావు నిన్ను నువ్వు? ఇదే శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారానే నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. ఈ విధంగా మనం ఎందులోనైనా సమపాలలో ఉండాలి. ఏది అతి ఉండకూడదు. అందుకే చెప్తారు కదా, అతి సర్వత్ర వర్జయేత్. నువ్వు ఏది ఎక్కువ చేసినా నీకే నష్టం, అట్లనే తక్కువ చేసినా అది కూడా నీకే నష్టం. రెండింటినీ సమంగా ఉండాలి. అందుకే మన పత్రిక గారు కూడా సంసారంలోనే నిర్వాణం అని చెప్పారు. మొత్తానికి సంసారం చేయమని చెప్పలేదు, మొత్తానికి సన్యాసులం కమ్మని చెప్పలేదు. రెండింటిని చూస్తూ మన బాధ్యతలు చూసుకుంటూ ఈ మార్గంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పింది. ఓకే, నెక్స్ట్. అలాగే చూడకూడనివి, వినకూడనివి, మాట్లాడకూడనివి చేస్తే మళ్ళీ మనకు జీవభావం ఉన్నట్లే. అందుకే వీటిని తొలగించుకోవాలి. దానికి ఇంద్రియ సంయమనం పాటించాలి. అంటే ఏది ఎంతవరకు అవసరమో అంతవరకే ఉపయోగించుకోవాలి. అందుకే రాముడు ఆంజనేయ స్వామితో చెప్పింది ఏంటంటే సాధకులకు ఇంద్రియ సంయమనం ఉండాలి. మరి రాముడు ఆంజనేయ స్వామితో కూడా ఏం చెప్పాడంటే ఇంద్రియ సంయమనం ఉంటే నువ్వు ముందుకెళ్తావు. అందుకే మనకు కూడా ఏం చెప్తున్నారు, ఇంద్రియాలు మన మనసు ఎక్కడ ఉంటే అక్కడే పోతుంది. మనసు ప్రాపంచికం వైపు ఉంటుంది. అందుకే ఈ ఇంద్రియాలు మన ఆధీనంలో ఉండాలి. ప్రపంచం వైపు ఉంటే జీవభావం ఉన్నట్లు, ఆత్మ వైపు ఉంటుంటే దైవభావం ఉన్నట్లు. అదే మనం గుర్తుపెట్టుకోకుండా. అందుకే మన స్వరూపం మనం మర్చిపోకుండా ఉండాలంటే మన ఇంద్రియాలు ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు ఉపయోగించుకోవాలి. అవసరం లేనప్పుడు కళ్ళు మూసుకొని ఉండాలి. అంటే కళ్ళు మూసుకొని ఉండంటే కళ్ళు తెరిచినా కూడా నీవు ఏది చూడనట్లు ఉండాలి. అంటే మనం చెప్తాం, తాబేలు తన అవయవాలు పని ఉన్నప్పుడే, బయట పని చేసినప్పుడు మాత్రమే విప్పుకొని ఉంటుంది. దాని పని అయిపోయింది అనుకో ఏం చేస్తుంది, లోపలికి ముడుచుకొని ఉంటుంది కదా. అందుకే అది చాలా ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మనకు కూడా మన ఇంద్రియాలను మన ఆధీనంలో ఉంచుకోవాలి. వినిపించిన విననట్టు ఉండాలి. ఎక్కడ మనకు అవసరం లేని విషయాలను చూసినా చూడనట్లు, విన్నా విననట్లు ఉంటే ఇంకా మనం ప్రాపంచికం వైపు మన మనసు పోకుంటే మనకి ఇంకే గొడవ ఉండదు. ఓకే, మరి ఈ బాహ్య విషయాల్లో తిరిగినటువంటి ఆ మనసు ఎప్పుడు ఏం చేస్తుంది, విషయాల్లో పడుతుంది, ఆ విషయ చింతనలో పడుతుంది. విషయ చింతనలు ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆ దివ్యత్వాన్ని కోల్పోతుంది. ఓకే, నోట్ చేసుకోండి. బాహ్య విషయాలలో తిరిగిన మనస్సు విషయ చింతలతో ఉండి దివ్యత్వాన్ని కోల్పోతుంది. దీనికి ఉదాహరణగా ఒక వజ్రం ఉందనుకోండి, అది మట్టిలో కూరుకుపోతే అది మెరుపు రాదు, దానికి సాన పట్టి మెరుపు తెస్తారు. అలాగే
ఆత్మ అనే వజ్రం మనస్సు అనే మురికి వల్ల మురికిగా కనబడుతుంది. అది ఎందుకు మురికిగా అయ్యింది అంటే ప్రపంచం యొక్క విషయ చింత వల్ల ఆత్మ చుట్టూరా ఈ మురికి ఏర్పడుతుంది. ఒక వజ్రం ఉంది, అది మట్టిలో ఎక్కడో కూరుకుపోయింది. వజ్రం అని ఎవరైనా గుర్తిస్తారా? గుర్తించరు కదా. అవి ఎవరైతే గుర్తించాలో వాళ్ళే గుర్తిస్తారు. దానికి అదేమంటారు, సానపట్టి మెరుపు తెప్పించి ఇది వజ్రం అని చెప్పి మనకు ఎవరి దగ్గరికి వెళ్తే, కంసాల దగ్గరికి వెళ్తే మనకు నిరూపిస్తాడు. అట్లాగే ఈ ఆత్మ అనే వజ్రము ఏం చేస్తుంది? ఈ మనస్సు అనే మురికి వల్ల మురికిగా కనిపిస్తుంది మనకు. ఎందుకైంది అట్లా? మనసు మురికిగా ఎందుకైందంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయ చింతల వల్ల అది అలా తయారయ్యింది. అవునా? ఎప్పుడైతే మనం గురువు దగ్గరికి వెళ్తామో గురువు యొక్క జ్ఞానం ద్వారా ఏం చేస్తాడు? సానపడతాడు. ఎట్లా పట్టిస్తాడు? శ్వాస మీద ధ్యాస, ధ్యానం వల్ల దాన్ని సాన పట్టించి ఏం చేస్తాడు? మనకు ఆ వజ్రానికి మెరుపు కంసాలు ఎలా తెచ్చిపెడతాడో గురువు మనతో అలా తెప్పిస్తాడు. అంతే కదా. అయితే ఎట్లా తెప్పిస్తాడు అనుకున్నప్పుడు మనం ఏంటి? ఈ శ్వాస మీద ధ్యాస, ధ్యానం వల్ల మాత్రమే మళ్ళీ మనకు అది సాధ్యం అవుతుంది. అది శుద్ధత్వం పొందుతుంది. ఓకే, నెక్స్ట్. అందుకే మనసు చేసే కల్పనలు, భ్రమలు తొలగించుకోవాలి. మరి ఈ మనసుకి ఏ పని లేదు. ఏ పని లేకపోతే ఏం చేస్తుంది? ఎవరి గురించో ఒకరి గురించి ఆలోచిస్తుంది. అంతే కదా, దీనికి ఉండే పనే అంతా. లేదంటే మన జీవితంలో జరిగిపోయిందో జరగబోయేదో దాని గురించే ఆలోచిస్తుంది. మన చిన్నప్పుడు ఇట్లా, మేము ఒక దగ్గర ఉన్నప్పుడు ఇట్లా, నా పెళ్ళి కాకముందు ఇట్లా, పెళ్ళైనప్పుడు ఇట్లా, ఇలా రకరకాలుగా మనకు ఆ విషయాల్లో ఈ మనసు తీసుకెళ్తుంది. అందుకే మనం ఏం చేయాలి? అనుక్షణం ఎరుకతో ఉండాలి. అందుకే ఆ అనుక్షణం ఎరుకతో ఉండలేకపోతాము కాబట్టి ఈ స్వాధ్యాయము, సాధన, సజ్జన సాంగత్యము, గురువుతో అనుబంధం ఇవన్నీ ఉండాలి. లేకుంటే ఈ మనసు ఎప్పుడూ మనకు భ్రమల్లో పడిపోతూనే ఉంటుంది. ఈ ప్రపంచమే శాశ్వతం అనే భ్రమలో ఉంటాం మనం. ఇంతకంటే మనకి ఇంక ఎక్కువ ఏమీ లేదు, ఇదే జీవితం అని అనుకుంటాం. ఓకే, కాబట్టి మనం ఆ భ్రమను వదలాలి. భ్రమను వీడితే బ్రహ్మమే అవుతావు. అంటే ప్రపంచము, శరీరము, మనస్సు, బుద్ధి ఇవన్నీ శాశ్వతమనే భ్రమ. అంటే దేహము నేను అనే అహంకారం ఇవన్నీ మనను భ్రమలో ముంచుతున్నాయి. మనం చెప్పుకున్నామే ఇంతసేపు, ఈ ప్రపంచము, శరీరము, ఈ భ్రమలన్నీ వదలాలి. వదిలితే, భ్రమను విడితే బ్రహ్మమే అవుతావు. అంటే ఏంటి? భ్రమ అంటే ప్రపంచం గురించి ఆలోచిస్తాం, శరీరం గురించి ఆలోచిస్తాం. ఈ శరీరానికి ఏదైనా చిన్న గాయమైనా లేదా కాలినా ఏదో దెబ్బ తగిలినా అబ్బో నా శరీరం ఇదైపోయింది అంటారు. ఇంకా కొంతమంది ఉంటారు ఆ శరీరానికి ఏ చిన్న ఇంత ముడతలాగొచ్చినా ఏదైనా అంటినా చేసినా పోనిది ఉంటే చూడండి, కొన్ని రోజుల సమయం పడుతుంది. ఇంకా శరీరంకి ఏదో అయిపోయింది అన్నట్లు వాళ్ళు భావిస్తుంటారు. ఇంకా మనసు అంటారా, ఈ మనసుకు ఎన్ని రకాల బాధలు ఉంటాయో మనము చెప్పలేము కదా. ఒక చిన్న మాట అన్న బాధని, అది మనకు సంబంధించింది కాకపోయినా మననే అన్నట్లు మనం ఊహించుకుంటాం కదా. ఇలాంటివన్నీ మనం వదిలేసుకోవాలి. ఈ భ్రమలన్నీ శరీరం గురించి కానీ, మనసు గురించి కానీ, బుద్ధి గురించి కానీ మనం వదిలేయాలి. అంటే ఎంతసేపు దేహము నేను అనే అహంకారంతో ఉంటాం. ఆ దేహము నేను అనే అహంకారాన్ని, ఆ భ్రమను నీవు వదిలేయాలి. ఈ భ్రమను ఎప్పుడైతే వదులుతావో అంటే ఈ ప్రపంచాన్ని, శరీరాన్ని, మనసును, బుద్ధిని ఇవేవి శాశ్వతం కాదు, ఏదైతే శాశ్వతంగా ఉందో అదే నేను అని నీవు ఎప్పుడైతే నమ్ముతావో
అప్పుడు నీలో దివ్యత్వము అంతకంతకు పెరుగుతూ వస్తుంది. ఇవన్నీ గురువు చెప్పిన మాట ద్వారా నీవు వాటిని ఆచరించి సాధనలో ముందుకెళ్ళాలి. సాధన ఎప్పుడైతే బాగా చేస్తుంటావో, గురువు మాట చెప్పింది ఆచరిస్తుంటావో ఇవన్నీ నీకు బాగా అర్థమవుతాయి. లేదంటే ఇంకా ఎంతసేపు ఈ శరీరం గురించి, మనసు గురించే నీవు పదే పదే ఆలోచిస్తుంటావో అదే భ్రమలో నీవు ఉండడానికి అవకాశం ఉంటావు. ఎప్పుడైతే నువ్వు శరీరం గురించి, మనసు గురించి, బుద్ధి గురించి ఆలోచిస్తావో నీవు ఇంకా జీవభావంలో ఉన్నట్లే, నీవు ఇంకా దైవభావంలోకి రానట్లే. ఇక్కడ మనకు మనమే గుర్తుంచుకోవచ్చు. మనం గత 3 రోజుల నుంచి చెప్పుకునేది ఇదే, నేను జీవభావంలో ఉన్నానా, దైవభావంలో ఉన్నానా అనేది ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, మనకు మనమే చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఈ జీవభావం వదలాలి అంటే ఒకే ఒక మార్గం, శ్వాస మీద ధ్యాస, ధ్యానం. దాని ద్వారానే మనం ఆ దైవభావంలో ఉండడానికి అవకాశం ఉంటుంది, ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఓకే, మరికొంత సమాచారం రేపటి క్లాస్లో తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.